హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కిచెన్స్. ఈరోజు నేను వీడియోలో నువ్వుల పప్పు పొడి ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి ఎంతో ఉపయోగకరం అండి. నెలసరి సమయంలో ఇది తీసుకుంటే వాళ్ళకి కాల్షియం కూడా అందుతుందండి. ఒక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి ఒక 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకొని దోరగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 250 గ్రామ్స్ నువ్వుల పప్పు తీసుకొని బాగా వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అది బాగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుందండి. ఆ అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత సాల్ట్ ఎండుమిర్చి కలిపి మిక్సీ చేయాలండి ఫస్ట్. తర్వాత నువ్వుల పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఎండుమిర్చి అనేది బాగా మిక్స్ అవుతుంది, లేకపోతే మిక్స్ అవ్వదండి. చూపిస్తున్న విధంగా ఫస్ట్ సాల్ట్ ఎండుమిర్చి మిక్సీ చేసుకోవాలండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే నువ్వుల పప్పు అనేది యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు బాగా అది పొడి పొడిగా వస్తుందండి. లేకపోతే అది కొంచెం అది ముద్దలా అయిపోతుందండి. ముద్దలా అయిపోయి బాగోదు. ఇలా వేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ నువ్వుల పప్పు పొడి అనేది మీకు బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా 2 months వరకు స్టోరేజ్ ఉంటుందండి. ఎటువంటి పాడవడం అంటూ జరగదండి. దీంట్లో ఇది తయారు చేసుకునే ముందే కొంచెం ఇందులో సాల్ట్ తగ్గించి వేసుకోండి. ఎందుకంటే ఇది కూరల్లోకి పులిహోరలోకి కూడా వాడచ్చు. అందుకని కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. అన్నంలో రైస్లో తినేటప్పుడు కొంచెం సాల్ట్ మీకు కావలిస్తే వేసుకోండి, లేకపోతే అలాగే తినేయచ్చు. కానీ ఈ పొడి అనేది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో ఇది చాలా మంచిదండి. ఒంటికి కాల్షియంని బాగా ఇస్తుంది. కనుక కంపల్సరిగా కూడా ఆడవాళ్ళ నెలసరి టైంలో ఈ పొడి అనేది కంపల్సరిగా తీసుకోవాలండి. ఈ పొడి వల్ల కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, ఒంటికి కాల్షియం అందుతుంది, చాలా బలం అండి. కనుక తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.